హాయ్ వీవర్స్, వెల్కమ్ టు కమ్మటి విందు. ఇవాళ వీడియోలో మనకు ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఇన్స్టెంట్గా టిఫిన్ రెసిపీ తయారు చేసుకోవచ్చండి. వేడివేడిగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు రవ్వ తీసుకోవాలి. రవ్వ లావుగా ఉంటే ఒకసారి మిక్సీ పట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని సాల్ట్ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం తురుము, 3 గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2, 1/2 కప్పు వరకు పెరుగు వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలండి. ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి పిండి కొద్దిగా డ్రైగా అవుతుంది. ఇవన్నీ కూడా గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోనే తీసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు వరకు వాటర్ తీసుకొని అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే పిండి అంతా ఎక్కడా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది. ఇలానే మనం అచ్చం వడపిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రెసిపీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇప్పుడు ఒక అరటాకు తీసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని చుట్టూరా ఇలా అంచులు చాకుతో కట్ చేసుకుంటే ఇలా ఆకు రౌండ్గా తయారవుతుంది. వీటి మీద పిండి పెట్టి ఒత్తుకున్నప్పుడు చపాతీలాగా అన్నీ రౌండ్గా కరెక్ట్గా ఉంటాయండి. ఈ అరిటాకు పైన ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ అప్లై చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా బాల్స్ లాగా తయారు చేసుకొని ఇలా ఆకు పైన స్ప్రెడ్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. చూసారు కదండి, ఆకు రౌండ్గా ఉండడం వల్ల పిండి ఒత్తుకున్నప్పుడు పిండి కూడా రౌండ్గా తయారైంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న పిండిని ఆకుతో సహా ప్యాన్ మీద వేసుకొని ఇలా చేత్తో లాగ్గానే ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో చుట్టూరా కొద్దిగా ఆయిల్ వదిలి మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇంకో వైపు తిప్పుకొని మరొకసారి మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఒక రొట్టె అయిపోయిన తర్వాత ఇలా నీట్గా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని చుట్టూరా ఉన్నటువంటి ఆయిల్ తుడిచేసుకొని వాడుకుంటే ప్యాన్ పాడవకుండా ఉంటుంది. అలాగే ఈజీగా అంటుకోకుండా కూడా వచ్చేస్తాయండి. ఆకు లేని వాళ్ళు పెరుగు ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ ప్యాకెట్ యూస్ చేసుకునేలాగా ఉంటే ఇలా వాటర్ స్ప్రెడ్ చేసుకొని అలాగే పిండికి కూడా కొద్దిగా వాటర్ అంటుకొని ఇలా రొట్టెలాగా తట్టుకోవాలి. ఆ తర్వాత చేతికి కాస్త వాటర్ అద్దుకొని ఆయిల్ కవర్ మీద ఉన్నటువంటి పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఆ తర్వాత ప్యాన్ మీద వేసుకోవాలండి. ఆ తర్వాత 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.